నమస్కారం. V7 సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. జియో ట్యాగింగ్ వెళ్లే లబ్ధిదారుల వాహనాలను సోమవారం కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో తిరుపతి నగరంలో ఇంటి పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు చింతేపల్లి, కొత్తపల్లె, కల్లూరు లేఅవుట్లలో నిర్మిస్తున్న ఇళ్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 19,086 మంది లబ్ధిదారులకు గాను దాదాపు 10,000 మందికి జియో ట్యాగింగ్ పూర్తయిందని, మిగతా పెండింగ్ లబ్ధిదారులకు ఈ నెల 19, 20, 21 తేదీలలో 3 రోజుల పాటు 9,086 మంది లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ 3 రోజులలో ఎవరైనా వెళ్లకపోతే మిగతా రోజులలో లబ్ధిదారులు వారికిచ్చిన ఇంటి పట్టా ఆధారంగా లేఅవుట్కు వెళ్లి లబ్ధిదారులు జియో ట్యాగింగ్ చేయించుకోవాలని తెలిపారు. ఇందులో 10,000 మందికి మనము జియో ట్యాగింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా 9,086 బెనిఫిషరీస్కి జియో ట్యాగింగ్ అంటే ఫేషియల్ అథెంటికేషన్ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఆర్ఎల్ స్టేజ్లో ఆర్ ఆర్సీ స్టేజ్, బిఎల్ స్టేజ్, బీబీఎల్ స్టేజెస్లో ఉన్నారు. వీళ్ళందరికీ మన స్టేజ్ కన్వర్షన్ అవ్వాలంటే కంపల్సరీ ఫేషియల్ అథెంటికేషన్ అవ్వాలి. అండ్ ఇవి కూడా ఆప్షన్ 3 కింద మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 3 days డ్రైవ్ పెట్టి బెనిఫిషరీస్ని మనం కూడా బస్సెస్ పెడుతున్నాము. 6 లేఅవుట్లు ఉన్నాయి మొత్తము. ఈ 6 లేఅవుట్లో కూడా బెనిఫిషరీస్ పంపించేసి కార్పొరేషన్ తరపు నుంచి కూడా బస్సెస్ పెట్టి బెనిఫిషరీస్ని మనము పంపిస్తున్నాం. అలాగే బెనిఫిషరీస్ కూడా ఎవరైనా సెల్ఫ్గా కూడా వెళ్ళి మార్నింగ్ 4 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా అక్కడ ఉంటారు. అండ్ అడ్మిన్ సెక్రటరీస్ కూడా పెట్టాము, ఆర్ఐలను పెట్టాము, హౌసింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు ఫేషియల్ అథెంటికేషన్ వేసి పంపిస్తారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే 9,086 మంది బెనిఫిషరీస్ ఉన్నారో, ముఖ్యంగా ఈ లేఅవుట్ చిందేపల్లి, కొత్తపల్లి, కల్లూరు ఈ లేఅవుట్స్ ఈ 3 days డ్రైవ్ పెట్టి కంప్లీట్ చేయడం జరుగుతుంది.